शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्फपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतु बलो रामो लक्ष्मणश्च महाबलः राजाजीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कौसलेन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तत्प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रैनं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सनाशुद्धां शशीतजटाजूटमुकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 36వ సర్గం. సీతాపహరణ విషయమున తోడ్పడము అని రావణుడు మారీచుని కోరుట. అప్పుడతడు ఆందోళనకు లోనగుట. మారీచ శ్రూయతాం తాత వచనం మమ భాషతః ఆర్తోస్మి మమ చార్తస్య భవాన్ హి పరమాగతి. ఓ మారీచ, నేను నుడవబోవు మాటలను ఆలకింపుము. నేను ఆపదలలో చిక్కుకొని ఉన్నాను, ఇక నాకు నీవే దిక్కు. జానీషే త్వం జనస్థానే యథా భ్రాతా ఖరో మమ దూషణశ్చ మహాబాహు స్వసా శూర్పణఖా చ మే. త్రిశిరాశ్చ మహాతేజ రాక్షసః పిసితాసనః అన్యే చ బహవః శూరా లబ్ధలక్షా నిశాచరాः వసంతి మన్నియోగేన నిత్యవాసం చ రాక్షసాः బాధమానా మహారణ్యే మునీన్ వై ధర్మచారిణః. నా సోదరుడైన కరుడు, భుజబలశాలి అయిన దూషణుడు, నా తోబుట్టువైన శూర్పణఖ, మాంసభక్షకుడు, మిగుల పరాక్రమవంతుడు అయిన త్రిశిరాసురుడు, గురి తప్పని యోధులైన అసంఖ్యాక రాక్షస వీరులు, ఇంకను తదితర రాక్షసులు నా ఆదేశానుసారము జనస్థానమునందు స్థిర నివాసము కలిగి ఉన్న విషయమును నీవు ఎరుగుదువు గదా. ఆ మహారణ్యమునందు తమ తపోవిధులను నిర్వర్తించుకొను మునులకు ఆటంకములను కలిగించుచు రాక్షసులు వారిని బాధించుచుందురు. 14 సహస్రాని రక్షసాం భీమకర్మణాం శూరానాం లబ్ధలక్షానాం కరచిత్తానువర్తినాం తే త్విదానీం జనస్థానే వసమానా మహాబలాః సంగతాః పరమాయత్త రామేణ సహ సంయుగే. ఘోరములైన కార్యములు నడుచువారు, కరుని మనస్సును ఎరిగి ప్రవర్తించువారు, అస్త్రవిద్యలో లక్ష్యసిద్ధిని సాధించిన వారు, జనస్థాన నివాసులు అయిన 14,000 మంది రాక్షస సూరులు రణరంగమునందు సర్వసన్నద్ధులై శ్రీరామునితో యుద్ధమునకు తలపడిరి. నానా ప్రహరణోపేతాః ఖర ప్రముఖ రాక్షసాః తేన సంజాత రోషేణ రామేణ రణమూర్ధని అనుత్వా పరుషం కించిత్ శరైర్వ్యాపారితం ధనుః. వివిధములకు ఆయుధములను ప్రయోగించుటలో ఆరితేరిన కరుడు మున్నగు రాక్షస ప్రముఖుల యొక్క కవ్వింపుల కారణముగా శ్రీరాముడు రోషావేశపరుడై సమరభూమి యందు ఎట్టి పరుషవాక్యములను పలుకక వెంటనే తన ధనుర్బాణములకు పని చెప్పెను.
చతుర్దశ సహస్రాణి రక్షసాముగ్రతేజసాం నిహతాని శరైస్తీక్ష్ణైః మానుషేణ పదాతినా ఖరశ్చ నిహతః సంఖ్యే దోషణశ్చ నిపాతితః హతశ్చ త్రిశిరాశ్చాపి నిర్భయా దండకాః కృతాః. మనుష్య మాతృడైన శ్రీరాముడు యుద్ధరంగమున నిలిచి ప్రయోగించిన తీక్ష్ణములైన బాణముల ధాటికి 14,000 మంది మన రాక్షస యోధులు మట్టి గరచిరి. ఆ సమరమున కరుడు నిహతుడాయను, దూషణుడు నేల కొరిగెను, త్రిశురుడు మృత్యువాతబడెను, దండకారణ్యవాసులు భయరహితులైరి. పిత్రా నిరస్తః క్రుద్ధేన సభార్యః క్షీణజీవితః స హంతా తస్య సైన్యస్య రామః క్షత్రియపాంసనః దుశ్శీలः కర్కశస్తీక్ష్ణో మూర్ఖో లుబ్ధో జితేంద్రియః త్యక్తధర్మో హ్యధర్మాత్మ భూతానాం అహితేరతః. ఆ రాముడు క్రుద్ధుడైన తండ్రి చేత వెడలగొట్టబడి భార్యాసహితుడై వనములకు చేరెను. మన సైన్యములను హతమార్చిన ఆ క్షత్రియాధమునకు ఇక ఆయువు మూడినట్లే. అతడు శీలము లేనివాడు, కఠిన హృదయుడు, తీక్ష్ణ స్వభావము గలవాడు, మూర్ఖుడు, లోభి, ఇంద్రియ నిగ్రహము లేనివాడు, ధర్మమును త్యజించినవాడు, అధర్మపరుడు, ప్రాణులకు కీడు తలపెట్టెడివాడు. శ్రీరాముని గూర్చి రావణుడు పలికిన మాటలలో పైకి నిందించుచున్నట్లు కనబడుచున్నను వాస్తవముగా అందు ప్రశంసలే ద్యోతకములగుచున్నవి. పిత్రా నిరస్తః కైకేయీ వరదానమోహితేన పిత్ర ప్రార్థితస్సన్ వనమాగతః. కైకేయికి ఇచ్చిన వరములలో చిక్కుకొనిన తండ్రి చేత అర్థింపబడి వనములకు వచ్చినవాడు. స భార్యః సభాయాం ఆర్యః సభ్యః సభలో పూజ్యుడు. క్షీణజీవితః క్షీణాః కరాదీనాం జీవితాః ఏన సహ ఖరాదుల జీవితములను క్షీణింపజేసినవాడు. క్షత్రియాన్ పాతి ఇతి క్షత్రియపః సచాసౌ అంసనశ్చః శత్రునాశకః. క్షత్రియులను రక్షించువాడు, శత్రువులను నశింపజేయువాడు. దుశ్శీలః అశీలః అత్యంత సుశీలః సద్వృత్తః సత్ప్రవర్తన కలవాడు. కర్కశః కఠినః శత్రు విషయే శత్రువుల ఎడ కఠినముగా నుండువాడు. తీక్షణః కార్యేషు అనలసః కార్యశూరుడు. అమూర్ఖః మూర్ఖుడు కానివాడు, వివేకి. అలుబ్ధః లుబ్ధుడు కానివాడు, త్యాగి. జితేంద్రియః ఇంద్రియములను జయించినవాడు. త్యక్తధర్మః త్యక్తాః విరుద్ధాః ధర్మాః ఏన సహ శాస్త్ర విరుద్ధములైన ధర్మములను త్యజించినవాడు. అధర్మాత్మ అత్యంత ధర్మాత్మ మిక్కిలి ధర్మాత్ముడు. భూతానాం అహితే అరతః సర్వభూత దయాపరః సమస్త ప్రాణుల ఎడ దయగలవాడు. గోవిందరాజీయ వ్యాఖ్య నుండి. ఏన వైరం వినారణ్యే సత్వమాశ్రిత్య కేవలం కర్ణనాశాపహరణాత్ భగినీ మే విరూపిత తస్య భార్యాం జనస్థానాత్ సీతాం సురసుతోపమాం ఆనయిష్యామి విక్రమ్య సహాయస్తత్ర మే భవ. ఎట్టి వైరకారణము కూడా లేకుండా ఆ రాముడు తన బలమును చూచుకొని నా సోదరి శూర్పణఖ యొక్క ముక్కు చెవులను కోసి ఆమెను విరూపను గావించెను. అందువలన దివ్యాంగన వలె సౌందర్యవతి అయిన అతని భార్యగు సీతను జనస్థానము నుండి బలవంతముగా తీసుకుని వచ్చేదను. ఈ విషయమున నీవు నాకు సహాయపడవలెను. త్వయా హ్యహం సహాయేన పార్శ్వస్థేన మహాబల భ్రాతృవిశ్చ సురాన్ యుద్ధే సమగ్రాన్నాభిచింతయే తత్సహాయో భవత్వం మే సమర్థో హ్యసి రాక్షస వీర్యే యుద్ధే చ దర్పే చ న హ్యస్తి సదృశస్తవ ఉపాయజ్ఞో మహాన్ శూరః సర్వమాయా విశారదః ఏతదర్థమహం ప్రాప్తః త్వత్సమీపం నిశాచర. ఓ మహావీరుడా, నాకు కుడిభుజము వంటి వాడవైన నీవు అండగా నా ప్రక్కన నిలిచి ఉన్నచో, కుంభకర్ణాదులైన నా సోదరులు తోడుగానున్నచో యుద్ధరంగమున సమస్త దేవతలను నేను లక్ష్యపెట్టను. ఓ మారీచ, అందువలన నీవు నాకు సహాయకుడవై ఉండుము. నీవు సర్వసమర్థుడవు. పరాక్రమమునందును యుద్ధము చేయుటయందును సమరోత్సాహమునందును నీవు సాటి లేనివాడవు. పైగా ఉపాయశాలివి, మహావీరుడవు, పలు విధములకు మాయలను పన్నుటలో ఘటికుడవు. అందువలన ఈ కార్యమును సాధించుటకై నేను నీ కడకు వచ్చి తిని. శృణు తత్కర్మ సాహాయ్యే యత్కార్యం వచనాన్ మమ సౌవర్ణస్త్వం మృగో భూత్వా చిత్రో రజతబిందుభిః ఆశ్రమే తస్య రామస్య సీతయాః ప్రముఖే చర త్వాం తు నిస్సంశయం సీత దృష్ట్వా తు మృగరూపిణం గృహ్యతామితి భర్తారం లక్ష్మణం చాభిదాస్యతి
తతస్తయోరపాయే తు శూన్యే సీతాం యథా సుఖం నిరాబాధో హరిష్యామి రాహుశ్చంద్ర ప్రభామివ. ఈ సందర్భమున నీవు సహాయపడవలసిన పద్ధతిని తెలిపెదను, శ్రద్ధగా వినుము. తెల్లని చుక్కలు గల చిత్రమైన ఒక బంగారు లేడి రూపమును పొంది ఆ రాముని ఆశ్రమమున సీత ఎదుట సంచరింపుము. అద్భుతమైన నీ మృగరూపమును చూసి ఆమె మిగుల మోజుపడును. వెంటనే ఈ బంగారు లేడిని తెచ్చి ఇండు అని ఆమె రామలక్ష్మణులను కోరును. అప్పుడు వారు దూరముగా వెళ్ళిపోగా ఆశ్రమమున ఒంటరిగానున్న సీతను నిరాటంకముగా అవలీలగా చంద్రకాంతులను రాహువు వలె హరించెదను. తతపశ్చాత్ సుఖం రామే భార్యాహరణకర్షితే విశ్రబ్ద ప్రహరిష్యామి కృతార్థే నాంతరాత్మన. అంతట రాముడు భార్యా వియోగ కారణమున కృంగి కృషించిపోవును. అప్పుడు నేను తిరుగులేని మనోబలముతో నిస్సంశయముగా అతనిని దెబ్బతీయగలను, అనగా వధింపగలను. తస్య రామకథాం శ్రుత్వా మారీచస్య మహాత్మనః శుష్కం సమభవద్వక్త్రం పరిత్రస్తో బభూవః ఓష్టౌ పరిలిహం శుష్కో నేత్తర నిమిషైరివ మృతభూత ఇవార్తస్తు రావణం సముదైక్షత. శ్రీరాముని పేరును వినినంతనే బుద్ధికుశలుడైన మారీచుడు భయముతో వణికిపోయెను. అతని ముఖము వాడిపోయెను, పెదవుల తడి ఆరిపోయెను. అతను ఎండిన పెదవులను నాలుకతో తడుపుకొనుచు రెప్పపాటు లేక గ్రుడ్లప్పగించి చూచుచూ మృతప్రాయుడయ్యెను. అతడు మిగుల ఆర్తుడై రావణుని వైపు చూడసాగెను. స రావణం త్రస్త విషన్నచేత మహావనే రామ పరాక్రమగ్నః కృతాంజలిస్తత్వమువాచ వాక్యం హితం చ తస్మై హితమాత్మనశ్చ. ఆ మారీచుడు ఇంతకు ముందే మహావనముల మధ్య గల విశ్వామిత్రుని ఆశ్రమమునందు శ్రీరాముని పరాక్రమమును రుచి చూచి ఉండెను. అందువలన అతని మనస్సు భయాందోళనలకు గురి అయ్యెను. కనుక అతడు రావణునకు నమస్కరించి అతనికిని తనకును మేలు చేకూర్చునట్టి వాస్తవ విషయములను ఇట్లు పలికెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే షట్త్రింశः సర్గः. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి అరణ్యకాండమునందు ఇది 36వ సర్గము.